ఇక వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మంగళవారం ఏలూరులోని శాతవాహన నగర్లో నివసిస్తున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి కృష్ణ చైతన్య నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ తదితరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులతో పురంధరేశ్వరి ఆప్యాయంగా ముచ్చటించారు. అభిమానుల సేవలను గుర్తిస్తూ పలువురికి ఆమె చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందమూరి తారక రామారావుకు అభిమానులంటే అమితమైన ప్రేమ ఉండేదని, ముఖ్యంగా యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారిని ప్రోత్సహించేవారని అన్నారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుండేవారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా గుర్తుండిపోతారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పురంధరేశ్వరి పేర్కొన్నారు. అభిమానులు కూడా ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అమరావతి సర్కిల్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజు షాప్స్ ఎంత పేరు అని చెప్పి అయిపోయినాలు వచ్చిందా గణేష్ పైన మెమరీ గారు వెళ్ళిపోతాం లేట్ అవుతుంది. ఒకసారి బయటికి మొన్న 23వ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. అలాగే శాశ్వతరావు గారు కూడా ఒకసారి సింహాద్రి గోపాలకృష్ణ గారు కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. అప్పటికి రామరాజు గారు కూడా మనకి సహాయ సహకారాలు అరుణ కుమార్ గారు, అలాగే రామారావు
ఒక్కసారి ఒకసారి కలుస్తాను అని అంటే చేతులు సరే భోజనం అరేంజ్ చేస్తాను ముందుగా చైతన్య కాదు మీరు ఇంకా టైం ఉంది, మీరు కొరలు చాలా స్పీడ్కి పోతున్నారండి. మీకు జిల్లా పరిషత్ వైస్ ఎలక్షన్ వెంటనే కారు ప్రమాణ స్వీకారం వస్తుంటే ఎమ్మెల్యే రాజేశ్వర గారు ఇక్కడ చైర్మన్ నిరుత్సాహంలో ఉండేవారు. అప్పుడు ఎన్టీ రామారావు నాన్నగారికి పార్టీ ఫండ్ గా ఇచ్చినటువంటి